హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. భగవతికి తండ్రి అయిన గురురాజప్పకి క్రమంగా శత్రువై పెడదారిన ప్రయాణిస్తూ తాంత్రిక మార్మిక విద్యల్ని తన క్షుద్రమైన ఆశలకు వినియోగిస్తూ ఆ గురురాజప్ప కూతురిగా పుట్టిన పాపానికి ఆ జన్మలో మరుద్వతి ఈ జన్మలో విద్యాధరిగా పుట్టిందని ఆ జన్మ పగని ఈ జన్మకి ట్రాన్స్ఫర్ చేసుకొని తన కక్షకి ముందు ఏ పాపం ఎరుగని విద్యాధరి జీవితాన్ని నిప్పుల పాలు చేసి నాశనం చేసిన గురురాజప్ప ఆగర్భ శత్రువు తాంత్రికుడు అయిన చండముఖిద ఎవరిది పాపం? విద్యాధరి జీవితాన్ని నాశనం చేసిన పాపం ఎవరిది? ప్రకృతి విరుద్ధమైన ఈ జన్మలకేళి ఆరంభించిన గురురాజప్పదా, లేక ఆ జన్మల్ని అంతటితో వదిలేయక తన క్షుద్ర స్వభావాన్ని ఇప్పుడు సైతం చాటుకున్న ఆ చండముఖిదా? తప్పెవరిదైనా శిక్ష అమాయకులకా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ ముందుకొచ్చి చెప్పరు. శిక్షకి గురైన అమాయకులే వాళ్ల చేత చెప్పించాలి, అవసరమైతే చంపి మరీ చెప్పించాలి. దేవుడికి అర్పణ కావాల్సిన అందమైన పువ్వుని అకారణంగా రెక్కలు పీకి నలిపి కాలి కింద తొక్కేసిన వాళ్ళని, అందున ఇలాంటి కారణాన్ని అస్సలు భరించకూడదు. అది కన్న తండ్రి అయినా సరే ఈ కటిక నిజం తెలిసిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేయాల్సిందే. చూడాలి ఇలాంటి దుష్ట పిశాచికేళికి చర్మగీతం ఎంత కఠోరంగా ఉంటుందో. ఆ గదిలో విద్య శరీరం అచేతనంగా పడి ఉంది. శరీరం అంతా రక్తపు మరకలతో హృదయ విదారకంగా అనుభవించిన నరకయాతన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. టైం 2:30 గంటలయ్యింది. అర్ధరాత్రి చటుక్కున మెలకు వచ్చింది మధుకి. ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా ఉండాల్సిన విద్య మంచం కనిపించకపోయేసరికి జీవితంలో ఎప్పుడూ లేనంతగా షాక్ తిన్నాడా కుర్రాడు. విద్య గట్టిగా పిలుస్తూ తలుపులు తెరిచాడు. అప్పుడు గమనించాడు తలుపులు లోపలి వైపు గడియ వేసి ఉండటాన్ని. దిమ్మెరపోతూ వరండాలోకి వెళ్ళి చూశాడు. నిశ్శబ్దంగా ఉన్నది అంతా. విద్య విద్య గట్టిగా పిలుస్తూ అరుస్తూ అంతా వెతకసాగాడు. కాసేపట్లో అతను ఏం చూస్తాడో తెలుసుంటే వెతకడం కాదు సరికదా, ఏం చెయ్యాలో ఏం చేస్తాడో కూడా ఎవరూ ఊహించలేరు. సడన్గా ఏదో ఒకటి చేసేయడానికి ఇది 3 గంటల సినిమా కాదు, జీవితం. పాపం విద్యాధరి. విద్య మధు వేసిన కేకకి పురావస్తు పరిశోధనాలయ వణికిపోయింది. ఒక్కసారిగా మేలుకున్నారు అందరూ. జయరాజ్ పిస్టల్ తీశాడు. అందరూ గదుల్లోంచి పరుగున వరండాలోకి వచ్చారు. గది గుమ్మంలో తెరిచిన తలుపు దగ్గర దెయ్యం కొట్టిన వాడిలా నిలబడిపోయి ఉన్నాడు మధు. పరుగున చేరుకున్న డాక్టర్ మిథున్ గదిలోకి తొంగి చూస్తూనే కొయ్యబారిపోయాడు. వెంటే వచ్చిన జయరాజ్ చప్పున వెనకాలే పరిగెత్తుకొచ్చిన జయంతని అడ్డుకుంటూ తన కేసి గట్టిగా అదుముకున్నాడు. ఆ దృశ్యం ఆమె చూడడానికి వీల్లేదన్నట్టుగా బలంగా ఆమె కళ్ళు మూసేశాడు. అందరూ చేరుకున్నారు. అందరిలోనూ ఒకటే స్థాయి విస్ఫోటనం. కమాండోస్ అంతా నిశ్శబ్దంగా నిలబడ్డారు. మధు మోకాళ్ల మీద కూలబడిపోయాడు. అందరిలోకి ముందు తేరుకుంది నాగమణి. గబగబా ఓ బెడ్షీట్ తెచ్చి విద్య మీద కప్పింది. అనాచ్ఛాదితమైన ఆమె పచ్చటి శరీరం, అక్కడక్కడా రక్తం కారుతూ గాయాలతో అందమైన పూల చెట్టు మీద ఏ ముళ్లపందో దొర్లినట్టుగా దయనీయంగా ఉంది. ఆమె తెరుచుకున్న నోరు మెల్లగా మూతపడింది. కానీ ఆమె బతికుందో లేదో అన్న భయంకరమైన ప్రశ్న తలెత్తింది జయరాజులో. క్షణంలో డాక్టర్ మిథున్, నర్స్, రాజు అటెండ్ అయ్యారు. అందరిలోనూ ఒకటే విభ్రాంతి. అసలేం జరిగింది? ఎలా జరిగింది? ఎవరి దారుణానికి ఒడిగట్టింది? ఎవరికి ఇంత నైత్యానికి పాల్పడ్డారు? విద్య లాంటి అమ్మాయి మీద ఎవరికి ఏం శత్రుత్వం ఉంటుంది? అందరిలోనూ బాధ కెరటమైంది. డాక్టర్ మిథున్ కళ్ళు అశ్రుపూరితాలు అయిపోయినాయి. వైద్య వృత్తిలోనే మొదటిసారి అందరినీ బయటికి వెళ్ళమన్నాడు. విద్య ప్రాణాలతో ఉందో లేదో అధికారికంగా పరీక్షించడం మొదలుపెట్టాడు. జయంత గోడున విలపిస్తోంది. మధు కూడా అరచేతుల్లో మొహం దాచుకున్నాడు. మర్యాదపూర్వకంగా హుందాగా ఉండే అందం ఆమెది. విద్య అంటే అందరికీ సుమారుగా ఒకటే భావం. అలాంటి విద్యని ఇలా చూడటం చాలా కష్టంగా ఉంది. మధు అయితే ఓర్చుకోలేకపోతున్నాడు. ఏం చేయడానికి అతడు సినిమా హీరో కాదు, ఇది సినిమా కూడా కాదు. విద్య క్లాస్మేట్, కానీ వ్యక్తిగతమైన అభిమానంతో అతనిలో కసి మెల్లగా రేగుతోంది. టెస్ట్ చేస్తున్న మిథున్ 90% నిరాశతోనే చేయి పట్టుకుని స్టెత్తు విద్య గుండెలు కానించాడు. నిశ్శబ్దం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎక్కడో లీలగా నూతిలోంచి వస్తున్నట్టుగా లబ్ డబ్
నిస్సహాయంగా ఇక శక్తి లేదన్నట్టుగా నేనింకా ఉన్నాను అంటూ వినిపించింది గుండె చప్పుడు. కర్ణపేయంగా మిథున్ చెవులకి సోకింది. అంతే, మిథున్ చప్పున అలర్ట్ అయ్యాడు. షీఈ్ ఎలైవ్ ఆనందంతో అరిచాడు. అందరి ముఖాలు వికసించినాయి. చాలు, విద్య బతికే ఉంది. పోనీలేండి సార్, ఆమెను కాపాడండి అన్నాడు ఎన్నిసేని ఏడుస్తూ. అతనికి చాలా బాధగా ఉంది. తన లిమిట్స్లో తానుంటూ అందరితో చనువుగా ఉంటూ మర్యాదగా అభిమానంగా ఉండే విద్య పట్ల శ్రీనుకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. భోరున విలపిస్తోంది జయంతసేన. ఆమె హృదయం ఆ సంఘటనని ఓర్చుకోలేకపోతోంది. కుళ్ళి కుమిలి ఏడుస్తోంది. అసలు తామందరూ ఈ పాడు వయసు రాకపోయినా బాగుండేది. 3 నెలల కిందటి వరకు ఎంత హ్యాపీగా ఉన్నారు అందరూ, ఎంత జాలీగా గడిపేవాళ్ళు తామందరూ. హాయిగా యూనివర్సిటీలో చదువుకోవాల్సిన తమ జీవితాలు ఇలా నరకంలోకి పడిపోయాయి. తను, విద్య, మధు, మోనిక అందరూ క్లాసులు అటెండ్ కావడం, క్యాంటీన్లో కబుర్లు చెప్పుకుంటూ విద్య తమని హెచ్చరిస్తూ ఉండడం, బుద్ధులు చెప్పడం అన్నీ గుర్తుకొచ్చి మరీ ఏడుస్తోంది జయంతసేన. ఆమెకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఈ ఇరుజన్మల కరాళ కేళిలో తను ఇప్పటికే ఇరుక్కుందని, పాపం విద్యాధరి మీద తొలి అటాక్ జరిగిందనీను, ఇక తనదే తరువాత ప్రశ్న నేను. మధు తేరుకుని మిథున్ చెప్పబోయే మాట కోసం చాలా ఎదురు చూస్తున్నాడు. తమ నేస్తం, తమ సహాధ్యాయి బ్రతుకుతుందా? ఏమైపోతుంది? తామందరి కళల్ని, జీవితాలని ఇలా నిప్పుల్లోకి వేస్తున్నది ఎవరు? తను అలా పాము వెంటబడి వెళ్ళి అడవిలో తప్పిపోవడం, ఆటవికుల చేతికి చిక్కి చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడటం అన్నీ గుర్తుకొచ్చాయి. నిట్టూర్చి కళ్ళు తుడుచుకొని జయకేసి చూశాడు. జయంత నేల మీద మోకాళ్ల మీద తలపెట్టుకుని వెక్కి ఏడుస్తోంది. స్నేహితురాలి దుస్థితికి ఆమె గుండె ముక్కలైపోతోంది. అరగంట భారంగా గడిచింది. మిథున్ నెమ్మదిగా బయటకు వచ్చి అందరినీ చూస్తూ, విద్య బతికే ఉంది, ప్రాణాలు ఇంకా ఏమోలో కొట్టుకుంటున్నాయి బాధగా అన్నాడు. ఆమె స్థితికి మిథున్ కూడా లోలోన కదిలిపోతున్నాడు. అంతుపట్టని ఈ మిస్టీరియస్ సంఘటనలో అతనికి అర్థం కావడం లేదు. పైగా ఎవ్వరూ రాలేని ఈ గెస్ట్ హౌస్లో ఎవరలా విద్యను పాడు చేసి గాయాల పాలు చేసింది? ఎవడా దుర్మార్గుడు? ఈ విషయాన్ని అందరితో ఎలా చెప్పాలి? ఏం జరిగింది సార్? ఎందుకు మా విద్య అలా పడింది? ఎవరేం చేశారు సార్? చెప్పండి, నేను తనని వెంటనే చూడాలి ఏడుస్తూ అడిగింది జయ. నో జయ, ఇప్పుడు కాదు. తన స్పృహలోకి రావాలి. గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేశాను, తన ప్రాణాలతోనే ఉంది, కానీ ఇంకా రిస్క్ నుంచి బయటపడలేదు. పైగా మిథున్ ఏదో చెప్పేంతలోగానే బ్లాక్ స్క్వాడ్ మనుషులు పరుగున వస్తూ, ఎక్కడ ఎవరు లేరు సార్, అసలు మనిషి అని వాడెవడు రావడానికి ఏ ఛాన్స్ కూడా లేదు అని చెప్పారు. పైగా అని ఆపేశారు. ఏంటో చెప్పండి డాక్టర్, మధు అసహనంగా అన్నాడు. అతనికి గడుస్తున్న ఒక్కో క్షణం చాలా దారుణంగా ఉంది. బీ నార్మల్ మధు, ఆయన్ని చెప్పనివ్వు, జయరాజ్ సాధారణంగా మందలించాడు. మధు తప్పేం లేదు సార్, అతడి ఆరాటంలో అర్థం ఉంది. విద్యని ఆగాడు మిథున్. ఏంటి సార్ చెప్పండి, చప్పున అడిగింది జయంత. ఆమె ఏ క్షణాన్నైనా బరస్ట్ అయ్యే అగ్నిపర్వతంలా ఉంది. ఆమెపై ఎవరో అత్యాచారం చేశారు, ముగించాడు మిథున్. వాట్? మధు ఉలిక్కిపడ్డాడు. అందరూ స్తంభించిపోయారు. దబ్బున ఫెయింట్ అయి కింద పడిపోయింది జయంతిసేన. జయ అంటూ నాగమణి, మధు జయని పట్టుకున్నారు. ఎలా సాధ్యం సార్, ఎలా సాధ్యం? ప్లీజ్, తనని అంత దారుణంగా కొట్టి గాయపరిచి ఎవరిలా పశువులా ప్రవర్తించారు? చెప్పండి సార్, ఎవరు మా విద్యని స్థితికి తెచ్చింది? అసలు ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? బోరని ఏడుస్తూ అడిగాడు మధు. అతడి స్నేహితురాళ్ళిద్దరూ అలా అయిపోవడం మధు తట్టుకోలేకపోతున్నాడు. రాజకీయం, కుటిలత్వం, మోసం తెలియని విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా. ఆ వయసులోని స్నేహం కాస్త మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. జీవితంలోకి ఇంకా ఎంటర్ అవ్వకపోవడంతో కపటం ఇంకా పరిచయం కాదు. మగవాడు ఏడవకూడదన్న ఈగో కూడా మధుకు వంట పట్టలేదు ఇంకా. అదొక స్వచ్ఛమైన మెరిసే బంగారం లాంటి వయస్సు. దాని విలువ అక్కడ మిథున్కి తప్ప ఎవ్వరికీ తెలియదు. జయరాజ్ మాత్రం చాలా చిరాగ్గా ఉన్నారు. ఇలా తన కూతురు ఫెయింట్ అయిపోవడం, షార్ప్గా ఉండే మధు చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ కూర్చోవడం అతనికి నచ్చలేదు. ఆ కన్నీటి విలువ తెలియాలంటే విన్న మనసుకి తడి కావాలి. ఎవరన్నది నాకు అర్థం కావడం లేదు సార్, కానీ ఆమె బాగా గాయపడింది. అంతలా గాయపడింది అంటేనే ఆశ్చర్యంగా ఉంది. అత్యాచారం చేయడమే ఒక ఇంపాసిబుల్ అంటే ఆమెను ఈ స్థాయిలో కొట్టడం మరీ వింతగా ఉంది అన్నాడు మిథున్. అసలు తన మంచం ఈ గదిలో కూడా వచ్చింది సార్. మధు ప్రశ్నకి అంతా దిమ్మ తిరిగిపోయారు. ఇంకా ఉంది.